భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వీధి కుక్కలపైన ఒక సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగింది. వీధి కుక్కలు అనేటువంటివి పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, బస్ స్టాండ్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాల్లో ఈ స్ట్రే డాగ్స్ అనేటువంటివి ఉండరాదు. అయితే ఈ ప్లేసెస్లో ఆ స్ట్రే డాగ్స్ ఉండకుండా ఆ సంబంధిత యజమానులే సంబంధిత చర్యలు తీసుకోవాలి. అంటే స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఈ స్ట్రే డాగ్స్ లేకుండా నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత యజమానులు తీసుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో అంటే విత్ ఇన్ ద ప్రమిసెస్ ఏమో సంబంధిత యజమానులు చర్యలు తీసుకోవాలి. అంటే కాంపౌండ్ వాళ్ళు హైట్ ట్రై చేసుకోవడం కానివ్వండి, ఫెన్సింగ్ పెట్టుకోవడం కానివ్వండి, అంటే విత్ ఇన్ ద కాంపౌండ్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఈ వీధి కుక్కలు రాకుండా వారు చర్యలు తీసుకోవాలి. అయితే బయటి ప్రాంతాల్లో కనుకుంటే, బహిరంగ ప్రదేశాలు ఉంటే కనుక కార్పొరేషన్ అధికారులు వాటిని పట్టుకొని తీసుకెళ్ళి డాగ్ షెల్టర్స్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ ప్రేమికులు ఉన్నారో, ఈ వీధి కుక్కలలో లేదా జంతు ప్రేమికులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా, యానిమల్ లవర్స్ అందరూ కూడా సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పుని అర్థం చేసుకొని మీరు కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా వీటికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద, డ్రైన్స్ మీద పెడుతూ ఉంటారు. అట్లా కాకుండా ఈ ఫుడ్ పెట్టడానికి కూడా సపరేట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో వీరు కూడా ఫుడ్ ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద, డ్రైన్స్ మీద వేయకుండా ఎక్కడైతే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఉంటాయో ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో మాత్రమే వాటికి ఫుడ్ సర్వ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ తీర్పును అమలు చేయడానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము.